నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖ ఆతిథ్యం. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ కి తన ఘన నివాళి అర్పించిన రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి. అటు రాజకీయ రంగంలోని ఇటు సినీ రంగంలోని మగుటం లేని మహారాజుగా ఎదిగి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మహా వ్యక్తి ఎన్టీ రామారావుని కొనియాడిన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారికి తన ఘన నివాళి అర్పించిన రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గురువారం ఉదయం రాజంపేట పాత బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గజపూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల సేవ పరమావధిగా అహర్నిశలు శ్రమించిన గొప్ప నేత అని కీర్తించారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో కలిసి రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్రెడ్స్, ఫ్రూట్స్ మరియు ఆర్థిక సాయం పేషెంట్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ నాయుడు, టీడీపీ నాయకులు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు రాము యాదవ్, తెలుగు యువత ఉపాధ్యక్షులు చెన్నెపల్లి హరీష్ కుమార్, దళిత నాయకులు సాతపల్లి వెంకీ, జనసేన పార్టీ యువ నాయకులు అబ్బిగారి గోపాల్, మైనారిటీ నాయకులు అల్లి, చుక్కా కొండయ్య, మండెం నాగరాజు, పందికల జైరాం, సాతపల్లి దండు తేజ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అక్కడ వదిలేసుకుంటే ఎవరో వచ్చి చేయించారు. లాస్ట్ వీక్ కూడా బ్యాక్ కూడా డెస్టిట్యూట్ పర్సన్ని చేపిస్తే మనమే 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి అలా అడ్రస్ కనుక్కొని సిద్ధపడటం అంటే మన ప్రియతమ నేత, యుగానికొక్కడు, ఒక మహానుభావుడు, ఒక మహనీయమైన మనస్తత్వం కలిగిన వారు, ఈ రాష్ట్ర చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖింపడానికి ప్రయత్నం చేసిన వారు, భారతదేశ చిత్రపటంలో తెలుగువాడి గౌరవాన్ని, తెలుగుదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాలను చిత్రపటంలో నిలిపిన వారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్లో ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశాం. ఆ మహానేత వర్ధంతి సందర్భంగా మనం ఎంత మాడుకున్నా తక్కువే. ఒక యుగ పురుషుడు, తెలుగు జాతి కోసమే పుట్టినట్టుగా పురాణాల్లో, ఇతిహాసాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఎవరు చూడాల, ఓన్లీ వినడమే. కానీ ఎన్టీ రామారావు గారు చూసిన తర్వాత మహావిష్ణువు అంటే ఇలాగే ఉంటారా, దశావతారాలన్నీ ఈయనలాగే ఉంటారా అనేంతగా, శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావే అని పోల్చుకునేంతగా, శ్రీకృష్ణుడు అన్నా ఎన్టీ రామారావు గారిని చూసి ఆయనే శ్రీకృష్ణుడేమో అనుకునేంత వ్యక్తిగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఒక రాజకీయ నాయకుడిగా కాదు,
ఒక అవతార పురుషుడిగా నేను అంటున్నా, ఈరోజు దశావతారాలు కాదు, మహావిష్ణువుయే 11వ అవతారంగా ఎన్టీ రామారావు గారే పుట్టారేమో అనంతగా. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం వ్యక్తిగా ఈ మాట చెప్పట్లే, చిన్నప్పటి నుంచి ఆయన చూసిన వ్యక్తిగా ఆ గొప్ప రూపాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు. దేవుడికి సంబంధించిన ఒక అంబాసిడర్గా, దైవదూతగా ఈ దేశానికి వచ్చాడేమో, ఈ రాష్ట్రంలో పుట్టాడేమో అనేంతగా ఆయన ప్రజల మనసును గెలుచుకున్నారు. ఆయన పదవిలోకి రావడంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అసలు సంక్షేమ పథకాలు అంటే ఏంటో ఎవరికీ తెలియనప్పుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయి ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, సబ్సిడీకి కరెంటు, ఇలా రకరకాలుగా ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ముందుకు పోయిన వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన్ని అనుసరించే ఈరోజు 32 రాష్ట్రాలు ఈరోజు ఉంటే మన భారతదేశంలో, ఈ రాష్ట్రాల్లో ఈరోజు సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయంటే దానికి స్ఫూర్తి ఎన్టీ రామారావు గారిని చెప్పక తప్పదు. అది వాస్తవం, ఎవరు అనుకున్నా కాదనుకున్నా. అలాంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో చిరస్థాయిగా నిలిపిన వ్యక్తిని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. అదే నిజం. అలాంటి మహానుభావుడిని 28వ వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ ఆయన ఈ ప్రజలకు చేసిన, ఈ మానవాళికి చేసిన మంచిని మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఆయన బాటలో ఈరోజు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. ఆయన కూడా మనమందరం కూడా ఒక స్ఫూర్తినివ్వాలి, ఒక బలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు దాన్ని పరంపరను కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని కార్యకర్త కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ 23వ వార్డులో కమలేష్ అనే కార్యకర్తకు ఆర్థరైటిస్ సమస్య వల్ల బాధపడుతున్న హిప్ రీప్లేస్మెంట్ చికిత్స నిమిత్తం ₹1,00,000 ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా తెలుగుదేశం కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా నర్సీపట్నం ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బూతుల్లోని మెజారిటీ వచ్చి కంచుకోట్లాగా ఈ వార్డుని తయారు చేశారు. దానికి 82 నుంచి కూడా ప్రతి ఒక్కరి కృషి ఉంది, కార్యకర్తల త్యాగం ఉంది. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సరిగా లేకపోయినా, ఏమున్నా కానీ ఏం లేకపోయినా కానీ కష్ట నష్టాల్లో ఏ మాత్రం కూడా వెనకడుగేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న వార్డు పెద్దలు, వాళ్ళ ఇంట్లోకి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగు కోసం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల కోసం, అది మతాలకు అతీతంగా పార్టీ ఏదన్నా కానీ కులాలకు అతీతంగా పార్టీ జెండాను ఎగరేయాలనే ఆశయంతో పనిచేసే ఆదర్శంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, ఇంతకుముందు 1వ వార్డు కింద ఉండేది, ఇప్పుడు 23. ఇక్కడ ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కానీ అయ్యన్న పాత్ర గారి ఫ్యామిలీ నుంచి నేను కానీ, లేకపోతే ఏమున్నా కూడా కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏ మొహమాటం లేకుండా ఏ సందర్భంగా నా నెంబర్ తీసుకో, నువ్వు వాట్సాప్ కొట్టు, పెద్దలకు చెప్పు, ఏ సమస్య ఉన్నా కానీ. అమ్మ జాగ్రత్త చూసుకోండి బాబుని. ముఖ్యంగా ఎంతో మంది, నేను అందుకే చెప్పాను వేదిక మీద కూడా, బోరిపాలెంలో కానీ, తాళపాలెంలో, మనకి తామరంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది కార్యకర్తల పిల్లలు, కార్యకర్తలు కుటుంబాలు కలిసినప్పుడు మేము ఒకటే డిసైడ్ అయ్యాం, రేపు రాను రోజుల్లో ఈ మొత్తాన్ని కూడా ఒక కుటుంబంలో భావించుకొని రేపు రానున్న రోజుల్లో ఒక సొసైటీలా కూడా ఏర్పరిచి, ఒక కమిటీ ఏర్పరిచి, కార్యకర్తల పిల్లలు కానీ, కార్యకర్తలు కానీ ఎవడు ఇబ్బంది పడినా కానీ తెలుగుదేశం పార్టీ నిలబడే విధంగా మేము ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సమన్వయంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామ వార్డు సభ్యుని స్థాయి నుండి గ్రామాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారానే నేడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు దేశ పరిపాలనా వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మౌలిక నిర్మాణాలు.
ఇంత పెద్ద దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి, ప్రజల ఆకాంక్షలను, నిత్యం జీవన అవసరాల యాజమాన్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆధారాలు అని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. పదవైనటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి ఆ గ్రామ ఉప సర్పంచ్గా నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని ఆ రోజు నుంచే నేను అడుగులు వేయడం పెట్టానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తర్వాత సర్పంచ్గా ఆ గ్రామానికి వైస్ ప్రెసిడెంట్గా చేసినటువంటి సేవల్ని గుర్తించి గ్రామ సర్పంచ్గా కూడా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకోవడం జరిగిందని మీ ముందు ఉంచుతూ ఉన్నా. పంచాయతీ ఏ రోజైతే అభివృద్ధి చేశానో మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తావు, మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామ అవసరాలు, ప్రజా అవసరాలు గుర్తించడం మీకు తెలుసు కాబట్టి మండలానికి కూడా పోటీ చేయమనంటే మండల ప్రెసిడెంట్గా కూడా పోటీ చేసి మండల ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ఎంపీపీ తర్వాత జడ్పీటీసీగా కూడా విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దేవరాపల్లి మండలానికి జడ్పీటీసీ కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈరోజు అదే గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి మీ ముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు గ్రామీణ ప్రాంతాలు అవసరాలన్నీ కూడా తెలిసి గ్రామ పంచాయతీల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చిన్నతనం నుంచి కూడా నేర్చుకున్నావు కాబట్టి ఆ శాఖను నీకు అప్పగిస్తున్నానటువంటి విషయాన్ని నాకు తెలియజేసి ఈ బాధ్యతలు అప్పగించడం, ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నా. జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం పడింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గజ్జి కృష్ణమూర్తి, జిల్లేపల్లి సుధీర్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్, కందిమల్ల హనుమంతరావు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో గ్రౌండ్ నందు గత 10 రోజుల నుండి జరుగుతున్న నూకల రవి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ప్రథమ బహుమతి ఎస్జిఎస్, ద్వితీయ బహుమతి బాబు జేఎంసీ, తృతీయ బహుమతి జెడ్సీసీ జట్లు గెలుపొందాయి. వీరికి టీడీపీ జాతీయ కోశాధికారి, జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. క్రీడల వలన ఐకమత్యం పెరిగి మానవ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నాయకులు, అభిమానులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రివర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు విజయ్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని, తినడానికి తిండి పెట్టాలని అన్నారు అని చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ ఇల్లు శ్మశానంలాగా తయారు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘన నివాళులు అర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు, పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మహనీయులు ఎన్టీఆర్
కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించిన నేత అని కొనియాడిన బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సత్తిలవాడ ప్రవీణ్, చక్రాల ఉషా, శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అందరం వారి అభిమానులమే వచ్చి వారికి అందరం కూడా వచ్చి వారికి జోహార్లు చెప్పి వారిని స్మరించుకొని ప్రజాస్వామ్యంలో వారు తెచ్చినటువంటి మార్పులు, వారి వల్ల ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి మంచి సౌకర్యాలు, ఆ రోజు కూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి అన్ని కులాలకి అతీతంగా వారు శాంతి సామరస్యాలతో చేసినటువంటి రామరాజ్య విధానం మనందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నాం. మహానుభావుడు కోటాను కోట్ల రూపాయలు ఆయనకి సినిమాల్లో వచ్చేది కూడా వదులుకొని నేను ప్రజాసేవ చేయాలి, ప్రజలకు హితం చేయాలి, ప్రజలని మనం భవిష్యత్తులో వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారికి మంచి మార్గంలో నడిపించాలి, కులమతాలకు అతీతంగా సామరస్యంగా ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలనే విధంగా ఆ మహానుభావుడు ఆ రోజు చేసిన పరిపాలన రామరాజ్యంగా పేరు మరి ఈరోజు రావణ రాజ్యంగా పేరు వస్తున్నది. మహానుభావుడు ఒక్క ఛాన్స్ అన్నాడు, మరి అటువంటి దుర్మార్గుడు ఆఖరికి తల్లిని చెల్లిని కూడా వదలకుండా ఎక్కడైతే శాండ్ ఉంటుందో, ఎక్కడైతే గ్రానైట్ ఉంటుందో ఏది వదలకుండా ఎంతోమందిని పాపం ఆఖరికి వేలాది మందిని ఏది ఆ సారా నీళ్లు పెట్టి కోటాను కోట్ల రూపాయలు సంపాదించేదే కాకుండా నీచాతి నీచంగా సంపాదించినట్టు డబ్బు అది ఎవరికి దక్కదు, పోతారు, నాశనమయ్యి. నేను చెప్తా ఉన్నాను, మన కళ్ళతో మనమే తొందరలో చూడబోతాం. ఇటువంటి వారికి ప్రజాస్వామ్యంలో ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా అందరూ కూడా మన చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వారు మనం ఏదైతే ఉందో దాన్ని మనకు ఇన్కమ్ని వృద్ధి చేసి దాన్ని అందరికీ పంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈ రోజుగాన మనం మన ఉండేటటువంటి అమరావతిని అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం 40,000 కోట్లు 50,000 కోట్ల రూపాయలు మరి మనకు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, అదేవిధంగా జనసేనను కూడా మనం గెలిపించుకొని మనం రాష్ట్రాన్ని బంగారుమయం, అదేవిధంగా స్వర్ణయుగం చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తే అదే నిజమైన నివాళి మన ప్రీతమ నాయకుడు ఎన్టీ రామారావు గారిని తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు గారి నాయకత్వానికి, లోకేష్ బాబు నాయకత్వానికి జేజేలు పలుకుతూ ఇచ్చిన అవకాశానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురు దక్షిణామూర్తికి గురువారం విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనము, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. स्वामी अम्बाल की निकुंभवेला वेंडिगोनी साना मंत्रेशमूर्तिनंगास्मेत श्री कालहस्तीश्वर स्वामी फल अवाप्ति ओम देवं भाज नमः ओम स्कंदभूर्भजाज नमः ओम कुमार गुरवे नमः ओम सर्वस्ता ओम गणाध्यक्षाज नमः ओम भारतचंद्राज नमः ओम गजाननाय गणाभिधमनो पुष्पाक्षदान समर्पयामि हस्तजोहर समर्पयामि यजमानः लब्धिः अहेडमानो नेहवो दुर्गं समानाय प्रमोषिः
సర్పంచ్ అభివృద్ధి భారతదేశంలో కీలక వ్యక్తి అని, మన 100 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం 2047 అభివృద్ధి సాధించి ముందు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ అన్నారు. గురువారం ఉదయం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఆరోగ్యకర భవిష్యత్తు దిశగా ఆరోగ్యకర గ్రామం అనే అంశంపై 3 రోజుల జాతీయ వర్క్ షాప్ను పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ గ్రామ సర్పంచుల్లో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలని, అభివృద్ధి అనే భవంతిలో కీ లాంటి వాడని, భవంతి పెద్దదని, దాని ద్వారం చిన్నదని, దానికున్న తాళం మరింత చిన్నదని, దాన్ని తెరిచే కీ సర్పంచ్ లాంటి వాడని అన్నారు. రానున్న 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం వికసిత్ భారత లక్ష్యంతో భారత ప్రధాని సంకల్పంతో అభివృద్ధిలో పదంలో నిలవనున్నదని అన్నారు. గ్రామాల్లో సర్పంచులు, స్వయం సహాయక మహిళా సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయినా ఇంకా ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. हमारा देश विकसित भारत कहलाएगा और विकसित भारत बनेगा, और विकसित भारत अगर बनाना है तो गांव को भी विकसित करना ज़रूरी है. इसलिए सस्टेनेबल डेवलपमेंट गोल अचीव करने के बाद निश्चित तौर पर ये गांव विकसित भारत में अपना योगदान देगा, ऐसा मैं कहूँगा तो गलत नहीं होगा. हमारे यहाँ पे आए हुए कई सरपंच लोग हैं जिनसे मैंने बात की, बहुत अच्छी तरह से काम ग्राम पंचायत को कार्बन न्यूट्रल गांव को करने के लिए कर रहे हैं. हेल्थ के लिए अच्छा काम कर रहे हैं, वाटर सप्लाई में अच्छा काम कर रहे हैं, महिलाओं के लिए अच्छा काम कर रहे हैं, बच्चों के लिए अच्छा काम कर रहे हैं. हमारी पहल जो शुरू हुई वो निश्चित तौर पर इन लोगों ने इसको स्वीकार करके अच्छी तरह से काम करके विकसित भारत की ओर हम लोग चल पड़े हैं. तो हमारे देश का कोई भी गांव, कोई भी पंचायत एक कदम भी इसमें पीछे नहीं, वो भी हमारे साथ कदम से कदम मिला के राज्य सरकारों के साथ, केंद्र सरकार के साथ कदम से कदम मिला के चल रही है. मुझे विश्वास है कि 2047 तक हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो संकल्प किया है विकसित भारत का, तो हमारे गाँवों में सस्टेनेबल डेवलपमेंट गोल अचीव करके और परिपूर्ण गाँवों को करके विकास के माध्यम से उससे पहले ही అటు రాజకీయ రంగంలోని, ఇటు సినీ రంగంలోని మకుటం లేని మహారాజుగా ఎదిగి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మహా వ్యక్తి ఎన్టీ రామారావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు తన అద్భుత నటనతో తెలుగు సినీ పరిశ్రమకు జీవం పోసారని, తన నటనతో నవరసాలను అద్భుతంగా పండించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచారని కొనియాడారు. అటు తర్వాత రాజకీయ రంగం ప్రవేశం చేసి ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుడి కట్టుకున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి యుగానికి ఒక్కరే పుడతారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కేఎన్ రాజా, జగన్నాథం, పొన్నాల జేజీ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాన్ని ఘటించి ఘన నివాళులు అర్పించాము. ఇంకా సినిమా రంగంలో మన ఆంధ్రుల ఖ్యాతిని దశ దిశ వ్యాప్తి చెందిన మహానటుడు రామారావు గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రంగస్థలి కళాకారులు మేమంతా వచ్చి ఆయన విగ్రహానికి పుష్పాన్ని ఘటించి ఘన నివాళి అర్పించాము. ఆయన తిరుపతి అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేశారు. ఈరోజు పద్మావతి మహిళా యూనివర్సిటీ కానీ, తెలుగు గంగా వాటర్ తిరుపతికి రావడానికి కానీ అనేక కార్యక్రమాలు తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు రామారావు గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. జోహార్. దొంగ ఓట్ల నమోదుతో ఓ ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు లేని ఓటర్లను నమోదు చెయ్యకండని జనసేన నాయకులు కిరణ్ రాయల్ సూచించారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరితను ఓటర్ల తుది జాబితా వాయిదా చేయాలని గురువారం ప్రెస్ క్లబ్లో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, హేమకూర్,
మునిస్వామి, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, మనోజ్, వంశీలతో కలిసి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. అవకాశం ఉంది. వాళ్ళ చేర్చిన దొంగోట్ల ఎక్కడ తెలుసా? చంద్రగిరి, తిరుపతి నుంచి 30-40 కిలోమీటర్లు ఉన్న గ్రామాలలో ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ చేర్చారు. వీళ్ళంతా ఒక కొల్లిడి ప్యాకప్ అయ్యారు. తిరుపతిలో ఉన్న వైసీపీ శ్రేణుల్ని చంద్రగిరి, తిరుపతి రూరల్, శ్రీకాళహస్తి, రేణుగుంట మండలం ఈ 3 నియోజకవర్గాలకి ఇంకో ఊరికి దత్తత తీసుకున్నారు. వీళ్ళు కడప, రాజంపేట, రైల్వే కోడూరు అక్కడ వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఎలా అంటే పొద్దున 10-11 ఓటు వేస్తారు. రాజంపేటలో 2 గంటలు తిరుపతికి వస్తాడు, 2 గంటలు లైన్లో ఓటు వేసిపోతాడు. తిరుపతి తోటి ఇక్కడ ఓటు 11 వేస్తాడు, 2 గంటలు రాజంపేట పోతాడు. ఇలా ట్రాన్స్ఫర్ ఓట్స్ ఉన్నాయి. ఇది మేము చెప్తే అంటారు వాళ్ళు, కుదరదు జనరల్ ఎలక్షన్లో మా ఓటు మేము వేసుకోగలను. మరి మీ ఓటు మీరు వేసుకోవాలి కాకుండా మీరు ఈరుగుచ్చి మా ఊరికి వచ్చి మీ ఓటు వేస్తాం. అదే చెప్తున్నాం కదా, ఒక ఓటర్కి 3 తండ్రులు 3 తల్లులు ఉన్నారు. తల్లులు ఉంటే పర్లా, తండ్రులు ఉంటే పాపం. అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని జనసేన పార్టీ తరఫున మేము ఒకటి అడుగుతున్నాం. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు తిరుపతిలో ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు కమిషనర్గా. ఓకే, అనేక కార్యక్రమాలు చేశారు, దాన్ని తప్పట్లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో లెటర్ పెట్టాం, తెలుగుదేశం పార్టీ పెట్టింది, మేము పెట్టాం. మేము ఒకటే అంటున్నాం, తిరుపతి జాబితాని దయచేసి ఇప్పుడు విడుదల చేయకండి. ఎందుకంటే 40,000 ఓట్లు పైన దొంగ ఓట్లు ఉన్నాయి. దొంగ ఓట్లు అంటే దొంగలు వచ్చేసే ఓట్లు కాదు అవి. ఆ ఊరి నుంచి ఈ ఊరు, ఈ ఊరి నుంచి ఆ ఊరు ట్రాన్స్ఫర్ ఓట్లు 40,000 పైన ఉన్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి మనం. ఎందుకంటే 1 ఓటు 5 ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఒక్కసారిగా 30,000-40,000 ఓట్లు అంటే దాదాపు సగం ఓట్లు పడినా 15,000 ఓట్లు పడతాయి. ఇంకా తగ్గించిన కొట్లాడి ఆపిన 7,000 పడతాయి. ఇంకా తగ్గించి ఒత్తిడి చేసినా 3,000 పడతాయి. 3,000 చాలా ఓటమికి గెలుపుకి. ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్ల మీద పోరాటం చేస్తున్నాం అన్ని పార్టీలు కూడా. ఎలక్షన్ కమిషన్ గారికి ఆయన పాదాలకు దండం పెడుతున్నాం. అయ్యా, తిరుపతి జాబితాను మాత్రం దయచేసి వాయిదా వేయాలి. ఆ వాయిదా వేసే ముందు ఈ అధికారి, రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఆఫీసులో ఉన్నారో వారిని బదిలీ చేసి వేయాల్సిందిగా కోరుతున్నాం. ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్ 2024 పోటీలు ఈసారి విశాఖలో జరగనున్నాయని అడిషనల్ డీజీపీ రాజీవ్ కుమార్ మీనా పేర్కొన్నారు. 2008వ సంవత్సరం నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల నుంచి కేంద్ర పోలీసు బలగాలు ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ప్రస్తుతం 14వ ఏఐపిసిసి 2024 ఆంధ్రప్రదేశ్ తరపున గ్రే హౌండ్స్ ఆతిథ్యం వహిస్తుందని మీనా తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. దిస్ ప్రెస్ మీట్ is regarding the 14th All India Police Commando Championship which is going to organized by the AP State Police this year. So మీ అందరికీ తెలుసు that All India Police Commando competition is regularly being organized by the various state or paramilitary forces. The basic purpose is to conduct this meet is to promote excellence among the various state police forces, union territory forces and central police organization. This also inculcates team building and camaraderie among the uniformed forces. It is a great honor for the AP State Police that 14th All India Police Commando competition is being organized by Andhra Pradesh Police. This is the second time that AP is going to host this prestigious competition. అంతకుముందు ఒక్కసారి యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు AP Police has conducted this All India Police Commando competition. After division, first time we are going to host this prestigious event. మీకు తెలుసు that 10th All India Police Commando competition was hosted by Maharashtra Police. After that 11th and 12th could not be conducted due to COVID situation. But last year 13th All India Police Commando competition was hosted by NSG at Manesar, Haryana district, Haryana state, where winner was the ITBP. As you all are aware that performance of AP state commando teams was always impressive in the All India Police Commando competition. In the 13th All India Police Commando competition,
AP also participated, where in BOSC Battle Obstacle Assault Course competition, we were the first, and our team has been awarded Confidence Course Trophy for this achievement. This time the 14th All India Police Commando competition, total 23 teams are participating across the country. Out of them, 16 are from state police forces and 7 are from central police organization, in which ITBP, BSF, CRPF, CISF, SSB and Assam Rifle and RPF. Most of the team have already reported to Visakhapatnam. 1 or 2 team have to report tonight or tomorrow. They may come to the Vizag. Regarding this arrangement of these teams, high level of care has been taken to ensure the comfort and safety of the participant by providing hygienic accommodation, excellent transport facility and provision of liaison officers dedicated for each team. With the support of our respected Commissioner of Police Visakhapatnam City and Visakhapatnam City Police, GUMC Commissioner and GUMC team, Health Department, Railway Department and the citizen and institution of the Visakhapatnam City. For them, I am really thankful to this all organization. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.